మీరు ఎన్ని విమర్శలు చేస్తున్నా కూడా రేవంత్ రెడ్డి గారి జీవిత ఆశయం సీఎం, తెలంగాణ రాష్ట్ర సీఎం కావాలి, అప్పుడు కాదు ఇప్పుడు సీఎం కుర్చీ ఎక్కాలి అని కలలు కంటున్నారు. ఇక టీడీపీలో ఎలాగో సీఎం కాలేమో, కాంగ్రెస్ పార్టీలోకి వెళితే తన గొంతుక ద్వారా కేసీఆర్ని వ్యతిరేకిస్తూ ఆ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే ఖచ్చితంగా సీఎం కావచ్చు అన్న ఏకైక ఆకాంక్షతోనే ఆయన కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నారని విమర్శిస్తున్న వారికి మీరు ఇచ్చే సూచన సమాధానం? తప్పేముందండి, ఒక మాట చెప్తున్నా. కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు తన మనసులో ఉన్న కోరికను బహిరంగంగా చెప్పిండండి, నేను ముఖ్యమంత్రిని అవుతానని. నా కులపోళ్ళు, రెడ్ల కులపోళ్ళు చేస్తే వ్యవసాయం, చేస్తే రాజకీయం, నేను ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాను, నేను నా కులం కావాలని చెప్పాడండి. కానీ మా కేసీఆర్ గారిని తెలంగాణ ఉద్యమంలో 12 సంవత్సరాలు గడప గడపకు ప్రతి ఊరుకు చెప్పాడు, తెలంగాణ రాష్ట్రం వస్తే దళితుని ముఖ్యమంత్రి చేస్తానని. దళితుని ముఖ్యమంత్రి చేస్తానని 12 సంవత్సరాలు ప్రచారం జరిగింది. తెలంగాణ వచ్చే వరకు కూడా దళితులు ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి మాట్లాడారు. మరి ఏ దళిత నాయకుడు, ఏ దళితుడు కూడా ఇంతవరకైంది మమ్మల్ని సీఎం చేస్తానన్నావే ఎందుకు చేయలేదు అని ఎక్కడా కూడా ప్రశ్నించిన దాఖలాలు లేవు కదా. మీరు సైతం ఒక దండోరా ఉద్యమాలు చేశారు, ఒక దళిత నాయకుడు మీరు సైతం ఎక్కడైనా ప్రశ్నించారా ఎందుకు దళితులు? నేను నిజంగా చెప్తున్నాను, ఆ దమ్ము ఆ ధైర్యం ఉన్నది కనుకనే నేను బంజారాయిల్ పోలీస్ స్టేషన్లో కేసీఆర్ గారి పైన కేసు పెట్టడం కాదు, ఆ వైపు ఎందుకు మీరు దళితులతో ఉద్యమాలు చేయలేకపోయారు? ఆల్రెడీ ఉద్యమాలు చేశాం కూడా, ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఉద్యమాలు జరిగినాయి 1 సంవత్సరం పుడతా. ఆ తర్వాత కోర్టులో చట్టపరంగా కూడా కోర్టులో కూడా ఎక్కాం మేము. మాకు ఆల్రెడీ గవర్నర్ గారు పర్మిషన్ తీసుకొని కేసు నమోదు చేయాలని చెప్పేసి అని కూడా కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అయితే నేనేమంటున్నానంటే, ఈరోజు మమ్మల్ని తాను ముఖ్యమంత్రి అవడం కోసం దళితులను బలి చేసిండు ఆయన, దళిత ముసుగు కప్పుకుండా ఆయన. తాను ముఖ్యమంత్రి అయితే అని చెప్పలేదు కేసీఆర్ ఇప్పుడు ఏ రోజు కూడా. తెలంగాణ వచ్చిన తర్వాత తను ముఖ్యమంత్రి అయ్యాడు, తను ఎక్కి కూర్చున్నాడు, దళితుని ఎక్కి కూర్చోవలసిన సీట్లో ఆయన వచ్చి కూర్చున్నాడు. అయితే ఆయన స్పష్టంగా చెప్పాడు, మేజార్టీగా వీళ్ళందరూ మమ్మల్ని ఒప్పుకున్నారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మా దళిత వర్గాలకు నేను కూడా బాధపడుతున్నాను. మా దళిత వర్గాల్లో మావోయిస్టులు ఉన్నారు, బహుజనిస్టులు ఉన్నారు, టెర్రరిస్టులు, అన్ని రకాలకు సంబంధించుకున్న ప్రజలు మా దగ్గర చైతన్యమైన దళిత వర్గాలు అంబేద్కర్ పుణ్యాన. అయితే అటువంటి జాతి కూడా ఏం చేయలేకపోయింది. నిజానికి మేమందరం తలుసుకుంటే తెలంగాణ ప్రాంతంలో అగ్నిగుండమే మండాలం మేము. ఎందుకొరకు మమ్మల్ని దళితులను చేస్తానన్నాం, ఎందుకు చేయలేదని. కానీ నిజానికి కేసీఆర్ దళిత వర్గాల డిమాండ్ కాదు అది. మాకు ముఖ్యమంత్రి తెలంగాణ వస్తే ముఖ్యమంత్రి కావాలని దళిత సంఘాల డిమాండ్ కాదు అది, కేసీఆర్ అన్న మాట. కనుక దళిత వర్గాలు కూడా ఏమనుకున్నాయంటే, ఈ కేసీఆర్ చేయడు, ఆయన కడపకడ కూర్చుని చేసుకుంటాడు, ఒకవేళ ఆయన చేసినా వీడు మామూలు ఎన్ని రోజులు ఉండని చేస్తాడు అనే ఒక భావనలే ఉన్నారు. కానీ నిజంగానే ఏబిసిడి కావాలని పట్టుదలతో నాకు ఉద్యమం చేసినట్టుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దళితుడు కావాలనే డిమాండ్ దళితుడుగా ముందు పెట్టింటే, అది నెరవేరింటే ఖచ్చితంగా ఇట్లాంటి కేసీఆర్ అని 100 మందిని తరిమి కొడుతుంటాయి. కానీ అది వాళ్ళ డిమాండ్ కాదు, అది కేసీఆర్ చెప్పిన డిమాండ్.